ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఫోలిక్ యాసిడ్. హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఇవాల్వ్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్, నల్లగండ్ల. జనరల్గా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు వెంటనే ఫోలిక్ యాసిడ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు వేసుకోవాలి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, తీసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక ప్రీనేటల్ వైటమిన్, అంటే బి కాంప్లెక్స్ వైటమిన్ అన్నమాట. ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లో కూడా ఉంటుంది, లైక్ బ్రోకలీ, స్పినాచ్, క్యారెట్స్, ఆరెంజెస్ ఇలాంటి వాటిల్లో. అండ్ అలానే మనకి టాబ్లెట్స్ ఫామ్లో దొరుకుతుంది, సమ్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అయితే ఫోలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇట్ ఫెసిలిటేట్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెల్స్, అంటే సెల్ డివిజన్ అండ్ సెల్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. మేజర్గా ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ని. ఈ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల బ్లడ్ కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ బ్రెయిన్ సెల్స్ అనేవి డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. అందుకనే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి ఎర్లీ ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిండం పెరిగే టైంలో మనం ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎడిక్వేట్గా ఇచ్చినట్లయితే పుట్టబోయే పిల్లల్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది కరెక్ట్గా డెవలప్ అవుతుంది అనమాట. ఎటువంటి బర్త్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి.